భారతదేశం అనేక రాక్ కట్ గుహ దేవాలయాలకు నిలయంగా ఉంది. భారతదేశంలోని రాక్ కట్ గుహ దేవాలయాలు నిజంగా భారతదేశం యొక్క అద్భుతమైన సంస్కృతి మరియు చరిత్రను సూచిస్తాయి. భారతదేశంలో సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం మరియు సున్నితమైన రాక్ కట్ గుహ నిర్మాణాన్ని ప్రదర్శించే అత్యుత్తమ మానవ నిర్మిత గుహ దేవాలయాలు ఉన్నాయి. దాదాపు అన్ని గుహలు ఇప్పుడు ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. ఇప్పుడు భారతదేశంలోని అందమైన 12 గుహ దేవాలయాలను అన్వేషిద్దాం రండి. ఎలిఫెంటా గుహలు ముంబై నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఎలిఫెంటా ద్వీపంలో ఉన్న భారతదేశంలోని రాతితో చెక్కబడిన గుహ దేవాలయాలలో ఒక ముఖ్యమైన సముదాయం. ఈ ద్వీపంలో 2 సమూహాల గుహలు ఉన్నాయి. మొదటి దానిలో 5 హిందూ గుహలు మరియు రెండవ దానిలో 2 బౌద్ధ గుహలు ఉన్నాయి. మొదటిది రాక్ కట్ రాతి శిల్పాలను కలిగి ఉన్న పెద్ద సమూహం. ఇది శివుడికి అంకితం చేయబడిన శైవ హిందూ శాఖను వర్ణిస్తుంది. ఈ శిల్పాలు 5వ మరియు 8వ శతాబ్దాల నాటివి. ముంబై నుండి 1 గంట పడవ ప్రయాణం మిమ్మల్ని ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్కి చేరుస్తుంది. గుహలోని ప్రవేశ ద్వారం వద్ద ఒక పెద్ద హాలు గుండా ఉంది. దీనికి పెద్ద స్తంభాలు మద్దతుగా ఉన్నాయి. హాలులో 18 అడుగుల పరమశివుని విగ్రహం ఉంది. ఇది శివుడిని తన 3 తలల రూపంలో సృష్టికర్తగా, రక్షకుడిగా మరియు విధ్వంసకుడిగా వర్ణిస్తుంది. ఈ శివుని ప్రధాన శిల్పం కాకుండా తలుపులు మరియు స్తంభాలపై శివుని శిల్పాలు చాలా ఉన్నాయి. మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఎలిఫెంటా ద్వీపంలో డాన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. బాదామి గుహల యొక్క అందమైన సముదాయం కర్ణాటకలోని బాదామిలో ఉంది. 6వ శతాబ్దంలో ప్రారంభించబడిన బాదామి చాళుక్య శిల్పకళను ఈ ఆలయాలు కలిగి ఉన్నాయి. ఈ గుహలు 6వ శతాబ్దంలో చాళుక్య సామ్రాజ్య పాలనలో నిర్మించబడ్డాయి. కాంప్లెక్స్ లో మొత్తం 5 గుహలు ఉన్నాయి. గుహ 1 శివునికి అంకితం చేయబడింది. గుహ 2 మరియు 3 విష్ణువుకు అంకితం చేయబడింది. గుహ 4 జైన సాధువులకు అంకితం చేయబడింది. ఇక 5వ గుహ ఒకప్పుడు బౌద్ధ క్షేత్రం. ఈ గుహ చాలా చిన్నగా ఉండటం వల్ల గుహలోకి పాకుకుంటూ వెళ్లవలసి ఉంటుంది. ప్రసిద్ధ బాదామి గుహ దేవాలయాలు ఉత్తర భారత, నాగార మరియు దక్షిణ ద్రావిడ నిర్మాణ శైలిని మిళితం చేస్తాయి. మహారాష్ట్ర చిరపుంజి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌసిమై గుహలు భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ గుహలలో ఒకటి. ఇది మేఘాలయ నివాసమైన ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ఉంది. పర్యాటకులు దాని సహజ నిర్మాణాలను అన్వేషించడానికి వీలుగా ఎక్కువ కాంతిని కలిగి ఉన్న ఏకైక గుహలుగా ఈ గుహలు ప్రసిద్ధి చెందాయి. ఈ సున్నపరాయి గుహలు చాలా పొడవుగా ఉంటాయి. అయితే అందులో 150 మీటర్లు మాత్రమే పర్యాటకుల కోసం తెరిచి ఉంది. ఈ గుహలు వివిధ ఆకారాలు మరియు రూపాలలో సంవత్సరాల తరబడి సహజ రాపిడి మరియు నీటి చినుకుల ఫలితం కారణంగా అనేక స్టాలెక్టైట్లు మరియు స్టాలిగ్మైట్స్ గుహలు ఉన్నాయి. మౌసిమై గుహ అనేది సులభంగా చేరుకోగల ఒక గుహ మరియు దేశంలోని గైడ్ లేకుండా అన్వేషించబడి కొన్ని గుహలలో ఇది ఒకటి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం భీంబెట్కా గుహలు మరియు ఆశ్రయాలు మధ్యప్రదేశ్లోని రైసన్ జిల్లాలో ఉన్నాయి. గుహలు దాని రాక్ కట్ పెయింటింగ్స్ ద్వారా మానవజాతి ప్రారంభానికి తిరిగి తీసుకువెళతాయి. ఈ ప్రదేశం భారత ఉపఖండంలో మానవజాతి యొక్క తొలి జాడలను ప్రదర్శిస్తుంది. అందుకే ఈ ప్రాంతం మానవజాతి చరిత్రలో కీలక స్థానాన్ని ఆక్రమించింది. ఈ గుహలు మరియు ఆశ్రయాలు రాతి యుగానికి చెందిన కొన్ని భవనాలు దాదాపు 30,000 సంవత్సరాల నాటివి. రైసన్ ప్రాంతం మొత్తం దట్టమైన పచ్చటి అడవులతో నిండి ఈ ప్రదేశానికి అందాన్ని పెంచుతుంది. చరిత్ర ప్రియులందరూ తప్పక తెలుసుకోవలసిన గుహలు ఉదయగిరి మరియు ఖండగిరి గుహలు. ఈ గుహలు భారతదేశం యొక్క గొప్ప గతం యొక్క అంతర్దృష్టిని అందించడానికి ప్రసిద్ధి చెందాయి. ఈ బహుళ అంచెల రాత్కట్ గుహలు ఒరిస్సా చరిత్రలో జైన మతం పాత్రను వర్ణిస్తాయి. ఈ గుహలు జైన సన్యాసుల కోసం గొప్ప జైనరాజు కరవేల ఆదేశాల మేరకు ప్రత్యేకంగా నిర్మించబడ్డాయి. స్త్రీలు, ఏనుగులు, పువ్వులు మరియు క్రీడాకారుల బొమ్మలతో ఈ గుహలు అందంగా రూపొందించబడి ఉన్నాయి. గుహల వద్ద సూచికలు లేనందున మీతో పాటు టూర్ గైడ్ను తీసుకువెళ్లడం ఉత్తమం. ఔరంగాబాద్లో ఉన్న ఎల్లోరు గుహలు మొత్తం ప్రపంచంలోని రాతితో చెక్కబడిన అతిపెద్ద సన్యాసుల సముదాయాలలో ఒకటి. స్థానికంగా వీరుల్లేని అని పిలువబడే ఎల్లోరు గుహలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. కార్లా గుహలు మహారాష్ట్రలోని పూణే, ముంబై హైవేపై ఉన్న ప్రసిద్ధ రాక్ కట్ గుహ దేవాలయాలు. భారతదేశంలోని రాక్ కట్ గుహ దేవాలయాలు ప్రారంభ బౌద్ధ ఆలయ కళను కలిగి ఉన్న పురాతన గుహలలో ఒకటిగా పరిగణించబడతాయి. గుహల ప్రవేశ ద్వారం గొప్పది మరియు గుర్రపు డెక్క ఆకారంలో ఒక తోరణాన్ని కలిగి ఉంటుంది. చైత్య, కార్లా మరియు ప్రధాన గుహలు 37 స్తంభాలు ఉన్నాయి.
ఆ కాలంలో బౌద్ధ సన్యాసులు ఈ గుహలను ఆధ్యాత్మిక తిరోగమనంగా ఉపయోగించారు. ఈ గుహలను క్రీస్తు శకం 100వ సంవత్సరంలో బౌద్ధ సన్యాసులు నిర్మించారు. కార్లా గుహలలో అందంగా చెక్కబడిన చైత్యాలు మరియు విహారాలు ఉన్నాయి. చైత్యాన్ని ప్రార్థనా మందిరంగా ఉపయోగించగా, విహారాలు సన్యాసులు వారి ధ్యానకాలం అంతా బస చేసే ప్రదేశం. చైత్య మందిరం పొడవు 45 మీటర్లు మరియు ఎత్తు 14 మీటర్లు. ఇది భారతదేశంలోని అతిపెద్ద రాక్ కట్ చైత్యాలలో ఒకటిగా నిలిచింది. చైత్యాలు మరియు విహారాల గోడలపై సింహాలు మరియు ఏనుగుల వంటి జంతువుల శిల్పాలు ఉన్నాయి. ఈ శిల్పాలను అలంకరించేందుకు మెటల్ ఆభరణాలు మరియు దంతాలు ఉపయోగించబడ్డాయి. 8వ శతాబ్దానికి చెందిన పాతాళేశ్వర్ గుహ దేవాలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ రాక్ కట్ గుహ దేవాలయాలలో ఒకటి. పూణే నడిబొడ్డున ఉన్న పాతాళేశ్వర్ గుహ దేవాలయం పాతాళేశ్వరుడు మరియు శివునికి అంకితం చేయబడింది. గుహ దేవాలయం అత్యంత అద్భుతమైన లక్షణం గంటల శబ్దం. ఆలయ గుహ నిర్మాణం ఎలిఫెంటా గుహల నిర్మాణాన్ని పోలి ఉంటుంది. శివుని మందిరం ఆలయానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దేవాలయాల స్తంభాలు చాలా అందంగా మరియు ప్రత్యేకంగా ఉంటాయి. గుహ దేవాలయంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైన మ్యూజియం ఉంది. మ్యూజియంలో సుమారు 500 అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. అపారమైన భక్తి శ్రద్ధలతో నిర్వహించే శివలింగ పూజ ఈ ఆలయంలో మరో విశేషం. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి మరియు గొప్ప వేడుకల భాగం అవడానికి అనేక మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. మహాకాళ గుహలుగా ప్రసిద్ధి చెందిన దుంగేశ్వరి గుహలు బుద్ధగయ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. గయకు చేరుకోవడానికి ముందు బుద్ధ భగవానుడు ధ్యానం చేసిన ప్రదేశం కనుక ఈ గుహలు అపారమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. నేడు గుహలు భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ గుహలలో ఒకటి. బౌద్ధ మతాన్ని అనుసరించే మరియు కొంత మనశ్శాంతి కోసం చూస్తున్న వ్యక్తులు ధ్యానం కోసం ఈ గుహలను సందర్శిస్తారు. బుద్ధగయకు వెళ్లడానికి ముందు బుద్ధ భగవానుడు దుంగేశ్వరి గుహల వద్ద కొన్ని సంవత్సరాల పాటు గడిపినట్లు నమ్ముతారు. ఈ గుహలలో ఇప్పుడు బుద్ధునికి అంకితం చేయబడిన అనేక దేవాలయాలు మరియు అభయారణ్యాలు ఉన్నాయి. వీటిని ప్రతిరోజు యాత్రికులు సందర్శిస్తారు. గుహల వాతావరణం ప్రత్యేకమైనది మరియు గుహల యొక్క ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. భారతదేశంలోని 2వ అతిపెద్ద గుహలు బెలూమ్ గుహలు. సహజంగా సృష్టించబడిన గుహలు. వీటిని 1884వ సంవత్సరంలో బ్రిటిష్ సర్వేయర్ రాబర్ట్ బ్రూస్ ఫూట్ కనుగొన్నారు. ప్రసిద్ధ బెలూమ్ గుహలు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్నాయి. 1988లో జర్మన్ పురావస్తు శాస్త్రజ్ఞుల బృందం ఈ గుహలను అన్వేషించింది. గుహలకు రక్షిత హోదా ఇవ్వబడింది. 2002లో పర్యాటకుల కోసం ఈ గుహలు తెరవబడ్డాయి. గుహల సున్నపరాయి నిక్షేపాలపై స్థిరంగా ప్రవహించే నీటితో స్టాలక్టైట్లు మరియు స్టాలిగ్మైట్లు ఏర్పడ్డాయి. గుహలు 3 కిలోమీటర్ల పొడవు మరియు గుహల లోతు సముద్ర మట్టం నుండి 150 అడుగుల లోతులో ఉన్నాయి. బౌద్ధ సన్యాసులు ఒకప్పుడు ఈ గుహలలో నివసించారని రుజువు చేసే ఈ గుహల యొక్క అవశేషాలు బౌద్ధ యుగం నాటివి. క్రీస్తుపూర్వం 4500 సంవత్సరాల కాలంలో గుహలలో నివసించినట్లు గుహల అవశేషాలు చెబుతున్నాయి. బెలూమ్ గుహల వద్ద ఒక ప్రవేశ గది మరియు 16 మార్గాల చిట్టడివి ఉన్నాయి. అనంతగిరి హిల్స్లో ఉన్న బొర్రా గుహలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ప్రధాన ఆకర్షణ. బొర్రా గుహలు సహజ గుహలు. ఇవి గుహల గుండా ప్రవహించే గోస్తని నది నుండి ఉద్భవించాయని నమ్ముతారు. సున్నపరాయి ప్రాంతంలో నది ప్రవహిస్తున్నందున గుహలలో స్టాలెక్టైట్ మరియు స్టాలిగ్మైట్ నిర్మాణాలు కనిపిస్తాయి. విశాఖపట్నం సందర్శనలో మీరు నిజంగా ఈ అందమైన గుహలను సందర్శించకుండా ఉండలేరు. సముద్ర మట్టానికి 1400 మీటర్ల ఎత్తులో ఉన్న బొర్రా గుహలు అపారమైన పురావస్తు మరియు చారిత్రక ప్రదేశాలకు ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రదేశం చారిత్రక మరియు మతపరమైన ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది. 1807వ సంవత్సరంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుండి విలియం కింగ్ జార్జ్ కొన్ని పాతరాతి యుగపు పనిముట్లను కనుగొన్నారు. ఇవి సుమారు 1 మిలియన్ సంవత్సరాల నాటివిగా నమ్ముతారు. ఈ గుహలు శివలింగం మరియు పవిత్రమైన ఆవు కామధేను విగ్రహం ఉన్నందున ఈ గుహలు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. వీటిని స్థానికులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇది ఈ రోజు మన టాపిక్. మీకు గాని మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో మరిన్నో వీడియోస్తో మేము మీ ముందుకు రాగలం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.